హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో సెకండ్ చాప్టర్ అయిన నేషనలిజం ఇన్ ఇండియా ఆల్రెడీ 2 చాప్టర్లు కంప్లీట్ చేసినాం, సబ్ చాప్టర్స్. ఇప్పుడు మనం 3rd చాప్టర్లో ఎంటర్ అయ్యే ముందు ఏమేమి చదివినాం ఒకసారి క్విక్ రీకాల్ కొడదాం, ఓకేనా. మనము ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇండియాలో ఇండియన్స్ మధ్య నేషనలిజం యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఎమర్జ్ అయిందో చూసుకున్నాం. తర్వాత గాంధీజీ 1915లో ఇండియాకు వచ్చినాడు, సౌత్ ఆఫ్రికాకి. తన యొక్క ఐడియా అయిన సత్యాగ్రహ గురించి ఇంట్రడ్యూస్ చేసినాడు. తర్వాత 1916లో ఇండియా మొత్తం ట్రావెల్ చేసినాడు. 1917లో చంపారన్, ఖేదా. 1918లో అహ్మదాబాద్ సత్యాగ్రహ ఇన్సిడెంట్స్. తర్వాత నేషన్ వైడ్గా రౌలత్ సత్యాగ్రహం అనేది మొదలు పెడతాడు. 1919లో పాస్ అయిన రౌలత్ యాక్ట్ అగేనెస్ట్గా. తర్వాత ఏప్రిల్ 6న హర్తాల్ మొదలు పెడతాడు. తర్వాత ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. 10th ఏప్రిల్ ఒక చోట పోలీస్ స్టేషన్ అనేది కాల్ చేస్తారు. తర్వాత మార్షల్ లా అనేది ఇంపోజ్ చేస్తారు, కర్ఫ్యూ లాగా. దానికి జనరల్ డయర్ని అపాయింట్ చేస్తారు. తర్వాత జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. తర్వాత ఈ రౌలత్ సత్యాగ్రహ మూమెంట్ ఏదైతే ఉందో అది గాంధీజీ కాల్డ్ ఆఫ్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది, నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేసే ముందు గాంధీజీ ఒక బ్రాడ్ మూమెంట్ గురించి తయారు చేయాలనుకుంటాడు. దానికి హిందూస్ ముస్లిమ్స్ యొక్క యూనిటీ అనేది చాలా ముఖ్యం. హిందూస్ ఎట్లో వింటారు, ముస్లిమ్స్ కావాలంటే ఖిలాఫత్ మూమెంట్ తీసుకున్నారు. 1920 సెప్టెంబర్ కాల్కతా కాంగ్రెస్ సెషన్లో మనకు ప్రపోజల్ అనేది పెట్టినారు గాంధీజీ నాన్ కోఆపరేషన్ గురించి. తర్వాత ఈ నాన్ కోఆపరేషన్ అనేది హిందూ స్వరాజ్ 1909లో గాంధీజీ రాసిన బుక్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత అది మూమెంట్గా ఎలా మారిందో కూడా చూసినాం. తర్వాత 1920 నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్లో మనకు ఈ ప్రపోజల్ అనేది అప్రూవ్ అయిపోతుంది లీడర్స్ ద్వారా. తర్వాత మనము ఈ మూమెంట్లో ఒక్కొక్కరు ఎలా పార్టిసిపేట్ చేసినాడో తెలుసుకున్నాం. అంటే ఒక్కొక్కరు వాళ్ళ డ్రమ్ని ఎలా అయితే డిఫరెంట్ సౌండ్స్తో వాయిస్తారో అలాగే ఒక్కొక్కరు ఈ మూమెంట్లో వాళ్ళ స్వార్థం కోసం పార్టిసిపేట్ చేసినారు, వాళ్ళకు అర్థమైనట్టు పార్టిసిపేట్ చేసినారు. ఈ మూమెంట్ టౌన్స్లో ఒక రకంగా పార్టిసిపేట్ చేసినారు. తర్వాత ఫస్ట్లో అయితే స్కూల్స్ నుండి బయటకు వచ్చేసినారు, లాయర్స్ వాళ్ళ జాబ్ని వదిలేసినారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ జాబ్స్ని వదిలేసినారు. తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు పనిచేయడానికి, ఓన్లీ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళ జీవనాధారం జీతమే కాబట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత విలేజెస్లో అయితే మనం అవధ్ డిస్ట్రిక్ట్ బాబా రామచంద్ర, తర్వాత అవధ్ కిసాన్ సభ, తర్వాత తాలూక్దార్స్ ఎవరు మళ్ళీ ల్యాండ్ లార్డ్స్, నాయి ధోబీ బన్స్. తర్వాత ఇది కూడా వైలెంట్ అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. జవహర్ లాల్ నెహ్రూ 1920 జూన్లో ఇక్కడికి వస్తాడు. 1921 జనవరిలో మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. తర్వాత మనం గూడెం హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్స్ యొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. అల్లూరి సీతారామరాజు గురించి చదువుకున్నాం, ఒక ఫోక్ హీరోగా మిగిలిపోతాడు 1924లో చనిపోయినా కూడా. తర్వాత మనం ప్లాంటేషన్స్ వర్కర్స్ గురించి చదువుకున్నాం, వాళ్ళు బయటికి లోపలికి రావడానికి అనుమతి ఏం లేదు. ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859 ప్రకారం అనమాట. కానీ ఒకసారి తప్పించుకోతారు, ఎందుకంటే గాంధీజీ రాజ్యం రాబోతుంది అని నమ్మి. కానీ మధ్యలో దొరికిపోతారు, పోలీసు వాళ్ళకి మాయమాయ అయిపోతుంది అనమాట. తర్వాత కంక్లూజన్ చూసినాము, ఒక్కొక్కరు వాళ్ళ స్వార్థం కోసం పని చేసినారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే నాన్ వైలెంట్ అయిపోయింది. ముఖ్యంగా చౌరీ చౌరా ఇన్సిడెంట్ అటు గోరఖ్పూర్ జరిగినాక గాంధీజీ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కాల్డ్ ఆఫ్ చేసేస్తాడు అని మాకు అర్థమైంది, మీకు అర్థమైంది. ఇప్పటివరకు మనం ఇది చదువుకుందాం. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయిపోయింది. నేను స్టార్టింగ్ వీడియో పార్ట్ 1 వీడియోలో కూడా చెప్పినాను ఇదేమి. మనం ఈ చాప్టర్లో ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్, తర్వాత సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్, దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం. మధ్య మధ్యలో కొన్ని టాపిక్స్ వస్తాయి, అవి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట, అంతే. అదే మనం పర్స్పెక్టివ్గా పెట్టుకొని వెళ్తూ ఉండాలి ముందుకి, ఓకేనా. ఇప్పుడు ఇన్ February 1922 మహాత్మా గాంధీజీ డిసైడెడ్ టు విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఫిబ్రవరి 1922 చెప్పినాం కదా, చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకు ఫిబ్రవరి 1922లో జరుగుతుందని గోరఖ్పూర్లో. అది ఆ ఇన్సిడెంట్ జరిగినాక మహాత్మా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేస్తాడు, స్టాప్ చేస్తాడు. హీ ఫెల్ట్ ద మూమెంట్ వాస్ టర్నింగ్ వైలెంట్ ఇన్ మెనీ ప్లేసెస్ అండ్ ద సత్యాగ్రహీస్ నీడెడ్ టు బి ప్రాపర్లీ ట్రైన్డ్ బిఫోర్ దే వుడ్ బి రెడీ ఫర్ మాస్ స్ట్రగుల్స్. గాంధీజీ ఇలా కూడా అనుకున్నాడు, ఈ మూమెంట్ చాలా ప్లేసుల్లో వైలెంట్గా అయిపోయింది, ఇలా వైలెంట్ అవ్వకలు ఉన్నాయంటే ఫ్యూచర్లో రాబోతున్న మూమెంట్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో పీపుల్ని ట్రైన్ చేయాలి అని గాంధీజీ అనుకున్నాడు. తర్వాత విత్ ఇన్ ద కాంగ్రెస్ సమ్ లీడర్స్ వర్ బై నౌ ట్రైడ్ ఆఫ్
tired of mass struggles and wanted to participate in elections to the provincial councils that had been set up by the గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఏం జరిగిందంటే మనకు ఇప్పుడు మూమెంట్స్ ఏమో అన్నీ చేస్తున్నారు. గాంధీజీ బ్రిటిష్కి అగెయినెస్ట్గా మూమెంట్స్ చాలా చేస్తున్నారు, కానీ అది స్టార్ట్ చేసే లోపే లేదు, కాల్డ్ ఆఫ్ చేసేస్తారు. సర్లే రీజన్స్ ఉన్నాయి, వైలెంట్ అవ్వకూడదు, నాన్ వైలెన్స్, అది పక్కన పెడితే కాంగ్రెస్లో ఉండే లీడర్స్కి చాలా బోర్ కొట్టేసింది, చాలా టైర్డ్గా ఫీల్ అయినారు వాళ్ళు. ఏంది ఎప్పుడో ఏదో మూమెంట్ అంటారు సత్యాగ్రహం, లేకుంటే నాన్ కోఆపరేషన్ అంటారు, లేకుంటే రౌలత్ సత్యాగ్రహం అంటారు. ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళకి విసుగు వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఇది టైర్డ్ అయిపోయినారు ఈ మాస్టర్ మూమెంట్స్ కావచ్చు వాటికి. అందుకు వాళ్ళు ఏం చేసినారంటే ప్రొవిన్షియల్ కౌన్సిల్స్లో ఇండియన్స్కి పార్టిసిపేట్ చేసి అవకాశం ఇచ్చినారు. దేని ద్వారా? గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ద్వారా. ఆ యాక్ట్ కింద వీళ్ళు కాంగ్రెస్ లీడర్స్ టైర్డ్ అయిపోయినారు ఈ మూమెంట్స్ వల్ల. ఎప్పుడు మూమెంట్ స్టార్ట్ చేశారు అందులోపలే లేదు, కాల్డ్ ఆఫ్ చేసేసారు. అందుకు టైర్డ్ అయిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ప్రకారం వాళ్ళకి అవకాశం వచ్చింది ప్రొవిజనల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మళ్ళీ వీళ్ళు ఎవరైతే స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారో వాళ్ళేం పోలేదు, ముసలోళ్ళు వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు పోయినారు అనమాట. They felt that it was important to oppose British policies within the councils, argue for reform, and also demonstrate that these councils were not truly democratic. ఇప్పుడు ఏంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, అంతే మన దేశానికి ద్రోహం చేశారు, మన లీడర్స్కి మహాత్మా గాంధీజీకి ద్రోహం చేసినారని కాదు, వాళ్ళ యొక్క ఐడియా కూడా ఏముందో చెప్తాను చూడండి. ఇప్పుడు మనము దేన్నైనా మార్చాలి లేకుంటే దేన్నైనా ఆపాలి అనుకుంటే మనం బయట నుండి ఆపలేము, దాని లోపలికి వెళ్ళి ఆపాలి. అలాగే వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అంటే బయట నుండి మనం ఏం చేసినా అది కొంచెం ఉపయోగం ఉంటుంది, కానీ అంతగా ఉపయోగం ఉండదు. అదే వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి మార్చడం అనుకో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేస్తానే తప్పు అని వాళ్ళ థాట్ అనమాట. ఎవరైతే కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళేం దేశద్రోహం ఏం చేయట్లే. సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ ఫార్మ్డ్ దిస్ స్వరాజ్ పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ టు ఆర్గ్యూ for a return to council politics, but younger leaders like Jawaharlal Nehru and Subhash Chandra Bose pressed for more radical mass agitation and for full independence. సిఆర్ దాస్ మోతీలాల్ నెహ్రూ వీళ్ళు మోతీలాల్ నెహ్రూ బయటకు వచ్చేసినారు కాంగ్రెస్ పార్టీ నుండి. అంటే బయటికి రాలేదు, సపరేట్ పార్టీ అనేది తయారు చేసినారు. ఏం పేరు? స్వరాజ్ పార్టీ. కానీ ఇది విత్ ఇన్ ద కాంగ్రెస్నే తయారు చేసినారు అన్నమాట. ఎందుకంటే ఆ స్వరాజ్ పార్టీ ఎందుకు తయారు చేశారంటే కౌన్సిల్ ఎలక్షన్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో మా వైపుకి వచ్చేయండి, మేమందరం స్వరాజ్ పార్టీ అండర్ ద కాంగ్రెస్ పార్టీ, అదే అనమాట సంగతి ఇక్కడ. కానీ ఎవరైతే యంగ్ లీడర్స్ మరిగే రక్తంతో ఉంటారు చూడండి, యంగ్ లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటికి యంగ్ అనుకోండి, ఇంకా 1923 అట్లా అనమాట, ఓకేనా. సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ తెలుసు కదా. ప్రెస్డ్ ఫర్ మోర్ రాడికల్ మాస్ అజిటేషన్ అండ్ ఫర్ ఫుల్ ఇండిపెండెన్స్. కానీ వాళ్ళు మేము మీ వైపుకి రాము, మీరు అనుకుంటారు నా థాట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మేము ఏదైతే అనుకుంటాం వాళ్ళకి స్ట్రైక్స్ చేయాలి, వాళ్ళ అగెన్స్ట్గా పోరాడాలి, ఫుల్ మాస్ ఎడ్యుకేషన్లో పోరాడాలి, దానివల్లనే ఇండిపెండెన్స్ వస్తుంది అని వాళ్ళ థాట్. ఎవరిది? జవహర్లాల్ నెహ్రూ మరియు సుభాష్ చంద్రబోస్. ఇదంతా మనకి ఇప్పుడు ఎందుకు చదువుతామంటే ఇప్పుడు 1922 జనవరిలో ఇదేమి నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టాప్ అయింది. జనవరి కాదు, ఫిబ్రవరి, ఓకేనా. 1922 ఫిబ్రవరిలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టాప్ అయింది. అక్కడి నుండి ఈ ఏదైతే సాల్ట్ సత్యాగ్రహ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు 1930లో స్టార్ట్ అవుతుంది ఈ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. ఆ మధ్యలో 1920 నుండి 1930 వరకు ఏమేమి జరిగిందో అది ఇప్పుడు మనం ఇక్కడ చదువుకోబోతున్నాం ఈ పేజీలో. నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగినాక కొన్ని రోజులకి ఏమేమి జరిగింది? కాంగ్రెస్ లీడర్స్ ఫుల్ టైర్డ్ అయిపోయినారు ఈ మూమెంట్స్ వల్ల. తర్వాత బ్రిటిష్ యొక్క సిస్టంలోకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి అని వీళ్ళ థాట్. అలాగే దానికోసం స్వరాజ్ పార్టీ కూడా ఫామ్ చేసినారు. ఎవరెవరు? సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ. తర్వాత కానీ మరిగే రక్తం యంగ్ లీడర్స్ ఉండేవాళ్ళు ఇక్కడే ఉండిపోయినారు. వాళ్ళు మాస్ ఎడ్యుటేషన్ చేస్తేనే బ్రిటిష్ నుండి మనకు స్వాతంత్రం వస్తుందని వాళ్ళ థాట్. ఇప్పుడు ఇంకో పర్స్పెక్టివ్, ఏది 1920 నుండి 1929 మధ్యలో ఏమేమి జరిగిందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంటే 1930, ఓకేనా. 1922 to 1930
అంటే 1922లో ఫిబ్రవరి నుండి 1930 ఏప్రిల్ వరకు మంత్స్తో సహా. ఓకేనా. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ ఇంటర్నల్ డిబేట్ అండ్ డిస్కషన్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అగైన్ షేప్డ్ ఇండియన్ పాలిటిక్స్ టువర్డ్స్ ద లేట్ 1920s. ఇది పాలిటిక్స్లో ఎక్కువ చేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది డిబేట్ ఏమో ఇండియన్ పాలిటిక్స్, ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళకి వాళ్ళకి గొడవలు రావడం వల్ల ఇండియన్ పాలిటిక్స్ని మార్చబోతుంది ఈ డెసిషన్స్ అనేటివి. కానీ దీంతోపాటు ఇండియన్ పాలిటిక్స్ని మరొక 2 విషయాలు కూడా మార్చినాయి. ఏవేవంటే, ఒక విషయం అని కూడా అనొచ్చు. ఏవేవంటే, ద ఫస్ట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ ఎకానమిక్ డిప్రెషన్. మనకు 1922, 1930 ఏమొస్తుందంటే వరల్డ్ వైడ్ ఎకానమిక్ డిప్రెషన్ అనేది వస్తుంది. అదేదో మనం నెక్స్ట్ చాప్టర్లో బాగా చదువుకుంటాం, బాగా అర్థమవుతుంది. అప్పుడు ఈ మ్యాటర్ని అక్కడ లింకప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వినండి, ఓకేనా. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసే మొదలు పెట్టడానికి ఈ వీడియో కూడా సరిపోదు. ఆ వీడియోలో అప్పుడు చెప్తాను, ఆ వీడియో తీసేటప్పుడు. ఓకేనా. ఎకానమిక్ డిప్రెషన్ అనేది వస్తుంది, వరల్డ్ వైడ్ ఎకానమిక్ డిప్రెషన్. దానివల్ల ఆఫ్టర్ 1920 అదైతే ఎకానమిక్ డిప్రెషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు కరెన్సీ యొక్క వాల్యూ, అంటే ఒక ఇండియన్ కరెన్సీ కాదు, యూఎస్ఏ కరెన్సీ కాదు, ప్రతి కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ పడిపోయింది. అంటే ఇప్పుడు మన కరెన్సీ వాల్యూ మినిమం 1 రూపీ అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఉండేది. అంటే ముందు 0.5 పైస్ అవన్నీ ఉండే, కానీ ఇప్పుడు 1 రూపీనే కదా. దీనికంటే తక్కువ పడిపోయింది, ఫుల్ 0.1 పైస్ కంటే తగ్గిపోయింది కరెన్సీ వాల్యూ. అట్లా డాలర్ వాల్యూ చాలా పడిపోయింది అప్పుడు, వరల్డ్ వైడ్ ఎకానమిక్ డిప్రెషన్ అలా జరిగింది. ఏం జరిగిందో మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుందాం. అక్కడ వరకు ఓకేనా. ఈ వరల్డ్ వైడ్ ఎకానమిక్ డిప్రెషన్ స్లోగా మనకి ఎక్కడ కనిపించిందంటే అగ్రికల్చర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో 1926లో ఫాల్ అయిపోతూ వచ్చేసినాయి. 1930 తర్వాత అంటే తగ్గిపోతూ వస్తున్నాయి ప్రైసెస్. మొదట్లో 30 రూపీస్కి వెళ్తా అంటే ఏదన్నా అగ్రికల్చర్ ప్రోడక్ట్, అది ఇప్పుడు 1 రూపీకి 0.5 పైస్కి అట్లా పడిపోయింది. 1930 తర్వాత పూర్తిగా పడిపోయింది. యాజ్ ద డిమాండ్ ఫర్ అగ్రికల్చరల్ గూడ్స్ ఫెల్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్డ్. అగ్రికల్చర్ డిమాండ్ అనేది గూడ్స్ది తగ్గిపోయింది, అలాగే ప్రైజులు కూడా తగ్గిపోయినాయి. దానివల్ల కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోయింది, ప్రైజులు తగ్గిపోయినా, సారీ ఓకేనా. కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది, గుర్తుపెట్టుకోండి, కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. అవి డిక్లైన్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఒక టెక్నిక్ అనేది ఇక్కడ ఎకానమిక్స్లో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉందనుకోండి మనకు, ప్రొడక్షన్ అనేది, అప్పుడు ఆ గూడ్ ఏదైతే మెటీరియల్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే ఒకవేళ ఆ మెటీరియల్ యొక్క ప్రొడక్షన్ అనేది తక్కువ ఉందనుకోండి, ఓకేనా, అప్పుడు ఆ మెటీరియల్ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. బాగానండి. అప్పుడు ఎందుకు ఈ స్ట్రాటజీ మనకు వాడతారంటే, మెటీరియల్ ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ప్రైస్ ఎక్కువ చేస్తే ఎవరైతే పూర్ పర్సన్స్ వాళ్ళు ఉంటారో కొనలేకపోతారు. కాబట్టి అప్పుడు ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ని మేనేజ్ చేయగలుగుతారు. అందుకు ఈ టెక్నిక్ అనేది వాడతారు, ఎకానమిక్ పర్స్పెక్టివ్ అన్నమాట ఇది. ఇలా అగ్రికల్చరల్ ప్రైసెస్ కావచ్చు, లేకుంటే ఎక్స్పోర్ట్స్ ఎవరు కొనట్లే, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల, దానివల్ల ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు చాలా నష్టపోయినారు. కానీ దీంట్లో ఏమి, బ్రిటిష్ వాళ్ళకి నువ్వు తిన్నా తినకపోయినా సచ్చినా బతికినా నువ్వు మాత్రం మాకు రెవెన్యూ కట్టాల్సిందే అట్లుండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఆ రెవెన్యూ పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఇట్లా 2 సమస్యలు ఉండేవి. కానీ 1930కి వచ్చేసరికి ఏదైతే కంట్రీ సైడ్ విలేజెస్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క ఏరియాస్ అనేవి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి. అంటే వాళ్ళ ఏరియాస్లో చాలా గలాట్లు అవి జరిగేటివి. దేనికోసం, డబ్బు కోసం కావచ్చు, తిండి కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు, చాలా గొడవలు అనేవి, టర్మోయిల్ అంటే చాలా భయంకరమైన స్థితిలో, చాలా ఉత్కంఠ స్థితిలో ఉంది ఆ ఏరియా అనేది. అది మనకు మీనింగ్. ఇప్పుడు ఇదొక సిచ్యువేషన్. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్. ఇదంతా 3 సిచ్యువేషన్లు మనం ఇక్కడ చదువుకోబోతున్నాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అదే ఈ టైంలోనే మనకేం జరుగుతుంది, 1922 ఫిబ్రవరి నుండి 1930 ఏప్రిల్ మధ్యలో ఏం జరుగుతుంది, ఇది ఒక సిచ్యువేషన్. అగైనెస్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్ ద న్యూ టోరీ గవర్నమెంట్ ఇన్ బ్రిటన్ కాన్స్టిట్యూటెడ్ ఏ స్టాట్యుటరీ కమిషన్ అండర్ సర్ జాన్ సైమన్. ఇదే టైంలో మనకు బ్రిటన్లో ఒక గవర్నమెంట్ అనేది వస్తుంది. ఏం గవర్నమెంట్? టోరీ గవర్నమెంట్. ఇదే బ్యాక్గ్రౌండ్లో మనకు ఇది జరుగుతున్నది. ఆ టోరీ గవర్నమెంట్ ఒక స్టాట్యుటరీ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఎందుకు ఏర్పాటు చేస్తుందో కూడా తెలుసుకున్నాం. స్టాట్యుటరీ కమిషన్ ఎవరి లీడర్షిప్ కింద? సర్ జాన్ సైమన్ లీడర్షిప్ కింద. కాబట్టి మనకు మామూలుగా ఏ కమిషన్స్ చూసినా ఆ కమిషన్ యొక్క లీడర్ పేరు పెడతారు. అర్థమవుతుందా?
ఇప్పుడు సపోజ్ మీకు ఏం చొప్పున కమిషన్ పేరు గుర్తు రావట్లేదు, గుర్తుకొచ్చినప్పుడు చెప్తా, ఓకేనా. మనకు మామూలుగా ఎక్కువ సార్లు ఇప్పుడు మీకు ఒకటి చెప్పిన అనుకోండి, సుభాష్ చంద్రబోస్ యొక్క మర్డర్ మిస్టరీ మీద చాలా కమిషన్స్ అనేవి ఏర్పాటు చేసినారు. ఇందిరాగాంధీ టైంలో 2 ఏర్పాటు చేసినారు. మొన్న రీసెంట్గా ఒక 10 years బ్యాక్ కూడా ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిషన్ యొక్క లీడర్ పేర్లే పెడతారు, అర్థమవుతుందా. కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిషన్ పేరు కూడా సర్ జాన్ సైమన్ కదా, కాబట్టి ఈ కమిషన్ పేరు కూడా సైమన్ కమిషన్గా పెట్టినారు, అర్థమవుతుందా. ఈ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేసినారు, ఓకే. ఇప్పుడు పైన చదువుకున్న బ్యాక్గ్రౌండ్లో ఇది అంతా జరుగుతుంది సార్. ఏదైతే టారీ గవర్నమెంట్ ఉందో బ్రిటన్లో, ఆ గవర్నమెంట్ ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆ కమిషన్ వచ్చేసి సాచ్యురేటరీ అనమాట. అంటే ఇది ఏదైతే లాస్ అది ఉంటుందో వాటిని మార్చే కోసం ఈ సాచ్యురేటరీ కమిషన్ని మొదలుపెట్టినారు అనమాట. అందుకు సాచ్యురేటరీ అంటారు. సర్ జాన్ సైమన్ లీడర్షిప్ కింద మొదలుపెట్టినారు. సెటప్ ఇన్ రెస్పాన్స్ టు ద నేషనలిస్ట్ మూమెంట్, ద కమిషన్ వాస్ టు లుక్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా and suggest changes. The problem was the commission did not have a single Indian member, they were all British. వాళ్ళని ఈ సైమన్ కమిషన్ అనేది మనకు 1927 బ్రిటన్లో ఫామ్ చేస్తారు కమిషన్ అనేది. 1928లో మనకి ఇక్కడ ఇండియాకి అనేది వస్తుంది ఆ సాచ్యురేటరీ కమిషన్, సైమన్ కమిషన్. ఇప్పుడు ఆ సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇండియాలో వాళ్ళకి అర్థమైపోయింది, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, మనకు అగెయిన్స్ట్గా ఫ్రీడమ్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కమిషన్కి కొన్ని బాధ్యతలు అనేది అప్పగించినారు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్న లాస్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ సిస్టమ్ కావచ్చు, దాంట్లో కొన్ని మార్పులు అనేది ఎలా చేయాలో మాకు చెప్పండి. ఎలా చేస్తే ఇండియన్స్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే వాళ్ళకి హ్యాపీని క్రియేట్ చేయొచ్చు, బ్రిటిష్ గవర్నమెంట్ మంచిది అని ఎలా క్రియేట్ చేయాలో చెప్పమన్నారు. అలాగే వాళ్ళని ఎలా ఆపాలి ఫ్రీడమ్ మూమెంట్స్ చేయకుండా, అది కూడా చెప్పమన్నారు బ్రిటిష్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఏం సమస్య అంటే వాళ్ళు వస్తానే దేనికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ని లాస్ మార్చడానికి. కానీ ఆ సైమన్ కమిషన్లో ఒక్క ఇండియన్ మాత్రం లేదు. పని చేసేదేమో ఇండియాకు సంబంధించి, కానీ ఆ కమిషన్లో ఒక్క ఇండియన్ లేడు. ఇప్పుడు ఆ కమిషన్లో ఉన్న వాళ్ళకి మన సమస్యలు ఎట్లా తెలుస్తాయి అంటే, ఈ భారతీయుల సమస్యలు ఎట్లా తెలుస్తాయి, అది ఇక్కడ ప్రశ్న అనమాట, మెయిన్ ప్రశ్న. When the Simon Commission arrived in India in 1928, it was greeted with the slogans, "Go back, Simon." సైమన్ కమిషన్ మనకు ఇండియాలో 1928లో వస్తుంది. అది వచ్చినప్పుడు ఇక్కడ పీపుల్ గో బ్యాక్ సైమన్ అంటారు. ఎందుకంటారు స్లోగన్తో అంటే దాంట్లో ఒక్కరు కూడా లేదు, కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది ఇండియన్స్కి, కాబట్టి గో బ్యాక్ సైమన్ అని చెప్తున్నారు. ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్ పార్టీ వచ్చేసి మనకు 1907లో స్టార్ట్ అయింది, 1906 మధ్యలో అనమాట. పార్టిసిపేటెడ్ ఇన్ ద డెమాన్స్ట్రేషన్స్. ఈ సైమన్ కమిషన్ని వెళ్ళగొట్టే డెమాన్స్ట్రేషన్స్లో ఈ కాంగ్రెస్ లీడర్ పార్టీస్ అలాగే ముస్లిం లీగ్ పార్టీ కూడా మనకు పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఈ ముస్లిం లీగ్ పార్టీ లీడర్ వచ్చేసి మొహమ్మద్ అలీ జిన్నా అనమాట. పార్టిసిపేటెడ్ ఇన్ ద డెమాన్స్ట్రేషన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు విన్ దెమ్ ఓవర్. వీళ్ళని ఆపడానికి, వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు సైమన్ కమిషన్ మీద, వీళ్ళని ఆపడానికి అప్పటి ఇండియా వైస్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్. వైస్రాయ్ అంటే మనం ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎట్లనో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి అట్లా అనమాట, అట్లా అనుకోవచ్చు. మీకు ఈ డీటెయిల్ కావాలంటే మనం అండర్ సెక్షన్స్ అనమాట. ఇది 8th క్లాస్లో మనం 7th క్లాస్లో ఇది విన్నాం అనమాట, హిస్టరీలో వైస్రాయ్ గురించి. 8th క్లాస్లో ఇంకా బాగా విన్నాం వైస్రాయ్ గురించి, ఎందుకంటే అప్పుడే మనకు వస్తుంది ఫస్ట్ టైం వైస్రాయ్ అనేది రూల్. కాబట్టి అవి లోయర్ సెక్షన్స్లో మనం చదువుకోండల్లా, ఓకేనా. అప్పటి వైస్రాయ్ ఈ సైమన్ కమిషన్ వచ్చిన ఇయర్ 1928-29 మధ్యలో ఇండియా వైస్రాయ్ వచ్చేసి లార్డ్ ఇర్విన్. ఇతడు వీళ్ళని ఆపడానికి ఒక పని అనేది చేస్తాడు. ఏం పని చేస్తాడంటే ఏ వేగ్ ఆఫర్ ఎవరికి ఇస్తాడంటే ఒక ఆఫర్ అనేది ఇస్తారు ఇండియన్స్కి. ఏం ఆఫర్? డొమినియన్ స్టేటస్ ఫర్ ఇండియా ఇన్ అన్ అన్స్పెసిఫైడ్ ఫ్యూచర్. ఒక డొమినియన్ స్టేటస్ అనేది ఇస్తారు. ఈ డొమినియన్ స్టేటస్ ఏమంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇండియన్స్ సైమన్ కమిషన్కి అగెయినెస్ట్గా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళని ఆపాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి ఇండియన్స్కి. ఇప్పుడు నువ్వు కొట్లాడుతున్నావు వేరే వాళ్ళతో, నిన్ను ఆపాలంటే నీకు ఏదో ఒకటి అట్లా రాయి కానీ అట్లా ఇలా బిస్కెట్ కానీ అట్లా ఇలా ఆపదావు.
అలా వీళ్ళకు ఒక బిస్కెట్ రాగా ఇండియన్స్కి మనకు వాయిస్రాయ్ ఏం చేసినాడంటే లార్డ్ ఇర్విన్ ఒక డొమినియన్ స్టేటస్ అనేది ఇచ్చినాడు. డొమినియన్ స్టేటస్ అంటే ఇండియన్సే రూల్ చేసుకునేకి ఇస్తాడు కంట్రీని, ఇండియన్ కంట్రీని. కానీ ఒక కండిషన్, వాళ్ళు ఏదైతే ఇండియన్స్ వాళ్ళ కంట్రీని వాళ్ళు రూల్ చేసుకుంటున్నారో అది బ్రిటిష్ గవర్నమెంట్ కింద జరగాలి అని కండిషన్ పెడతారు. ఇప్పుడు రూల్ చేస్తున్నది బ్రిటిష్ గవర్నమెంట్, కానీ డొమినియన్ స్టేటస్ ఇచ్చినా కూడా ఒక రకంగా బ్రిటిష్ గవర్నమెంటే కదా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చేస్తేనే మాత్రం బ్రిటిష్ గవర్నమెంటే కదా. అందుకు ఈ డొమినియన్ స్టేటస్ని మన ఇండియన్ రూలర్స్ కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, వాళ్ళు వద్దన్నారు. ఇన్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. దిస్ డిడ్ నాట్ సాటిస్ఫై ద కాంగ్రెస్ లీడర్స్. ఇది కాంగ్రెస్ లీడర్స్ కూడా బాగా అనిపించలే, ఏంది అనిపించింది. అట్లే డొమినియన్ స్టేటస్ ఇస్తా అంటే అట్లే మళ్ళీ దాన్ని లాక్కుంటారు ఇండైరెక్ట్గా, కానీ అది మాత్రం మా కంట్రోల్లో జరగాలని. జవహర్ లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ బికామ్ మోర్ అసర్టివ్. ద లిబరల్స్ అండ్ మోడరేట్స్ who are proposing a constitutional system within this framework of British dominion gradually lost their influence in British in December 1929 under the presidency of Jawaharlal Nehru. The Lahore Congress formulated the demand of Purna Swaraj or full independence for India. It was declared that 26th January would be celebrated as the Independence Day, when people were to take a pledge to struggle for incomplete Independence Day for complete independence. But the celebrations attracted very little attention, so Mahatma Gandhi had to find a way to relate this abstract idea of freedom to more concrete issues of everyday life. మనకి ఏం జరుగుతుందంటే ఈ రాడికల్స్ ఎవరైతే ఉంటారో యంగ్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఈ ఏదైతే డొమినియన్ స్టేటస్ ఉన్నారో దానికి చాలా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏం బాలే డొమినియన్ స్టేటస్, నిజంగా చెప్తే ఏం బాలే, ఓకేనా, దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ లిబరల్స్ కావచ్చు, మోడరేట్స్ కావచ్చు, వాళ్ళు ఓన్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ అనేది తయారు చేయాలి అనుకుంటున్నారు. కానీ దానికి ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి బ్రిటిష్ నుండి పెద్దగా సపోర్ట్ ఏం రాలేదు. ఇది ఒకటి. 1929 డిసెంబర్లో మనకు జవహర్లాల్ నెహ్రూ లాహోర్లో మనకు ఒక సెషన్ అనేది ఏర్పాటు చేస్తారు. లాహోర్ సెషన్, కాంగ్రెస్ సెషన్ అనమాట. అక్కడ జవహర్లాల్ నెహ్రూ ఇది అంటాడు, చూసుకోండి, 1930 జనవరి 26 కల్లా మనకి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది, అప్పుడు మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇండిపెండెన్స్ జరుపుకుందాం అని డిక్లేర్ కూడా చేసేస్తాడు. కానీ కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల 1930 జనవరి 26కి మనకు ఇండిపెండెన్స్ అనేది రాదు. అందుకే మనం ఇప్పుడు చూసినాం అనుకోండి, మనము జనవరి 26 అనేది రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే జనవరి 26ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అది పెట్టినారనమాట. ఎందుకంటే మనకు 1930లో జనవరి 26కి ఇండిపెండెన్స్ వచ్చేస్తుందని భావించినారు, రాలేదు కదా. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పటికీ 1950 జనవరి 26 మన కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్లోకి వచ్చింది, వర్కింగ్ రావడానికి, ఇండియాలో వర్క్ అవడంలో స్టార్ట్ అయింది మొత్తం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇండియా వర్క్. కాబట్టి 26ని జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజుని గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు ఏమంటే అవి జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏమేమో జరుగుతున్నాయి. ఇప్పుడు మహాత్మా గాంధీజీ మళ్ళీ సీన్లోకి ఎంటర్ అవుతాడు, ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాడు. మీకేం రాజు బోండి, పార్టీలు కంట్రోల్ చేయడం రాదు, మూమెంట్స్ ఏమైనా స్టార్ట్ చేయడానికి రాదు, నేను వస్తాను దీన్ని మీ సైడ్ తప్పుకోండి అని గాంధీజీ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినాక ఏం జరిగిందో చూద్దాం. వీడియో పెద్దగా ఉండొచ్చు, కానీ ఇక్కడే అర్థం చేసుకొని వెళ్ళండి, ఓకేనా. వీడియో పెద్దగా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ చాప్టర్ నుండి క్వశ్చన్ కూడా తయారొచ్చు, 2 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ చాప్టర్ మనకు నేషనలిజం ఇన్ ఇండియా చాప్టర్ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్కి వస్తుంది, ఓకేనా. ద సాల్ట్ మార్చ్ అండ్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. ఇప్పుడు గాంధీజీ సీన్లోకి ఎంటర్ అయినాడు. ఇప్పుడు ఒక సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దేని మీద? సాల్ట్ మీద. ఎందుకు సాల్ట్ అంటే చెప్తాను, ఒకసారి పేరా చదివేసినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహాత్మా గాంధీజీ ఫౌండ్
in salt, a powerful symbol that could unite the nation. On 31st January 1930, he sent a letter to Viceroy Irvin starting 11 demands. Some of these were of general interest, others were specific demands of different classes, from industrialists to peasants. The idea was to make the demands wide ranging so that all classes within India society could identify with them and everyone could be brought together in a united campaign. The most stirring of all was the demand to establish to abolish the salt tax. Salt was something consumed by the rich and the poor alike, and it was one of the most essential items of food. The tax on salt and the government monopoly over its production, Mahatma Gandhiji declared, revealed ద మోస్ట్ అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఏం జరుగుతుందంటే మహాత్మా గాంధీజీ సాల్ట్ని ఒక పవర్ఫుల్ సింబల్గా భావించినాడు. ఎందుకు భావించినాడంటే అది ఒక్కటి మాత్రమే ఇండియాని ఉన్న పీపుల్ని యునైట్ చేయగలదు, కలిసిగట్టుగా పోరాడడానికి హెల్ప్ చేయగలదు ఇండియన్స్కి. ఎందుకంటే దానికంటే ముందు 31st January 1930లో మనకు గాంధీజీ లార్డ్ ఇర్విన్ ఎవరైతే ఉన్నారో వాయిస్రాయ్, అతనికి ఒక లెటర్ అనేది పంపిస్తాడు. ఆ లెటర్లో మనకు 11 డిమాండ్స్ అనేటివి ఉంటాయి. ఎన్ని డిమాండ్స్? 11 డిమాండ్స్. దాంట్లో కొన్ని ఇంట్రెస్ట్స్ అనేటివి డిఫరెంట్ క్లాసెస్కి సంబంధించినవి ఉన్నాయి, సొసైటీలో వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. అలాగే గాంధీజీ యొక్క డిమాండ్స్ అనేటివి ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రియలిస్ట్స్ యొక్క డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, పీజెంట్స్ యొక్క డిమాండ్స్ అనేటివి ఉన్నాయి. ఎందుకు అందరి డిమాండ్స్ని రాసినాడంటే గాంధీజీ, ఇప్పుడు గాంధీజీ అందరినీ సమానంగా చూసినాడు. అందరూ ఇలా అనుకుంటారు, గాంధీజీ అందరినీ సమానంగా చూస్తారు, గాంధీజీ మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం కూడా గాంధీజీకి హెల్ప్ చేద్దామని ఒక థాట్తో వస్తారు. అందుకే గాంధీజీ అందరి యూనిటీని తెచ్చుకోవడానికి అలా ప్రతి ఒక్క డిమాండ్ లెటర్లో రాసి వాయిస్రాయ్కి పెట్టినాడు. అలా పెట్టినాక ఏం జరిగింది అంటే, అది చేసే ముందు సాల్ట్ని ఎందుకు తీసుకున్నాడంటే, సాల్ట్ అనేది ఎటువంటి థింగ్ అంటే అది ఇండియాలో ఉన్న ధనికుడు వాడతాడు, అలాగే పేదవాడు వాడతాడు. సాల్ట్ అనేది రిచెస్ట్ పర్సన్ వాడతాడు, సాల్ట్ అనేది పూరెస్ట్ పర్సన్ కూడా వాడతాడు సాల్ట్ అనేది. కాబట్టి గాంధీజీ సాల్ట్ని మెయిన్ ఆబ్జెక్టివ్గా తీసుకున్నాడు మూమెంట్కి, సాల్ట్ సత్యాగ్రహకి. అలాగే అప్పుడు అదిగాక అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ ఎవరైతే సాల్ట్ వాడతారో వాళ్ళ మీద సాల్ట్ ట్యాక్స్ అనేది విధించేవాళ్ళు. ఎంతైతే నువ్వు సాల్ట్ వాడతావో దానికి ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని, ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది బ్రిటిష్ గవర్నమెంట్కి ఎంతైతే సాల్ట్ వాడతావు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మనము సాల్ట్ ప్రతి ఒక్క డిష్లో వాడతాం, ఫుడ్లో వాడతాం. కాబట్టి సాల్ట్ అనేది మనం వాడుకోకుండా ఉండలేము. ఇప్పుడు రోజులో మనం 3 డిషెస్ అనేవి తయారు చేస్తాం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి. 3 సార్లు సాల్ట్ వాడినాం అనుకో దానికి ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా ఒక రోజేం కాదు కదా, మంత్, 1 year. అది చాలా అన్యాయంగా అనిపించేది ప్రతి ఒక్కరికి, ఇండియన్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు అన్యాయం అని. కాబట్టి ఈ సాల్ట్ మాత్రమే ప్రతి ఒక్కరిని ఒక బాట మీద తీసుకొని వచ్చి బ్రిటిష్కి అగెనిస్ట్గా పోరాడేకి చేస్తుందని గాంధీజీ యొక్క నమ్మకం. అందుకే గాంధీజీ సాల్ట్ని మెయిన్ ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నాడు మూమెంట్ స్టార్ట్ చేయడానికి. మహాత్మా గాంధీజీ లెటర్ వాజ్ ఇన్ ఏ వే అండ్ అల్టిమేటమ్. If the demands were not fulfilled by 11th March, the letter stated the Congress would launch a civil disobedience campaign. Irvin was unwilling to negotiate, so Mahatma Gandhi started his salt march accompanied by 78 of his trusted volunteers. ఇప్పుడు గాంధీజీ ఆ లెటర్ని పంపించినాక ఇది కూడా చెప్పినాడు, ఏమని? చూడు వైస్రాయ్, నువ్వు ఒకవేళ ఈ 11 డిమాండ్స్ని 11th March లోపల ఫుల్ఫిల్ చేయకముందే రాసి పెట్టుకో, ఖచ్చితంగా సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. క్యాంపెయిన్ అనేది అండర్ ద కాంగ్రెస్ అనమాట, కాంగ్రెస్ పార్టీ కింద మేము సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తాం చెప్పినాడు గాంధీజీ. ఇట్లనే చెప్పినాడు ఇర్విన్కి. ఇర్విన్ ఏం చేసినాడు, ఏం చేసుకుంటే చేసుకోబు, నేను పట్టించుకోనిలే మీ డిమాండ్స్ అనేది అని చెప్పినాడు. ఎందుకంటే గాంధీజీ కాంగ్రెస్ లీడర్స్ అప్పుడు ఇచ్చిన డొమినియన్ స్టేటస్ని ఒప్పుకోలేదు. కాబట్టి ఇర్విన్ కూడా అంటారు, నువ్వు నాది ఒప్పుకున్నప్పుడు నేను ఎందుకు నీది ఒప్పుకోలేం, పాయింటే కదా, పో ఇంకా స్టార్ట్ చేసుకోపో అంటాడు. ఇంకా గాంధీజీ March 11 కల్లా ఇంకా ఫుల్ఫిల్ చేయలే. ఎప్పుడు 31st January పంపించిన లెటర్ని March 11 వరకు ఫుల్ఫిల్ చేయలే. ఇంకా గాంధీజీ స్టార్ట్ అయినాడు అనమాట. దేనికోసం?
So Mahatma Gandhi started his famous salt march accompanied by 78 of his trusted volunteers. The march was over 240 miles from Gandhiji's ashram in Sabarmati to the Gujarati coastal town of Dandi. The volunteers walked for 24 days, about 10 miles a day. Thousands came to hear Mahatma Gandhiji wherever he stopped, and he told them what he meant by Swaraj, and urged them to peacefully defy by the British. On 6th April, he reached Dandi and ceremonially violated the law manufacturing salt by boiling seawater. మనకి ఇక్కడ ఒకటి కూడా ఉంది, మొనోపోలీ అని ఉంది వర్డ్ అనేది. ఈ మొనోపోలీ అంటే సాల్ట్ని ఇప్పుడు సాల్ట్ మీద ట్యాక్స్ ఉంది కదా, వాళ్ళు ఒక పని చేయొచ్చు కదా, సముద్రాలకు వెళ్ళి వాళ్ళ సొంత ఉప్పును తయారు చేసుకోవచ్చా అంటే అలా కూడా చేసుకోకూడదు. ఓన్లీ బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రమే సాల్ట్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక కండిషన్, అర్థమవుతుందా? ఇలా ఉండేది. అందుకు మహాత్మా గాంధీజీ ఇంకా ఒప్పుకోలే కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు, సాల్ట్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేస్తారు మహాత్మా గాంధీజీ. తన యొక్క నమ్మకం ఉన్న వాళ్ళు 78 మందితో మహాత్మా గాంధీజీ సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తాడన్నమాట. దండి మార్చ్ కూడా అంటాం దీన్ని. ఎందుకంటామో చెప్తాను. 78 ఆఫ్ హిస్ ట్రస్టెడ్ వాలంటీర్స్. ఎందుకు 78 అంటే ఇప్పుడు గాంధీజీ తాతనే, గ్రాండ్ ఫాదరే, అంటే ముసలోడు అయినప్పటికీ అతడు బాగా స్పీడ్గా నడిచేవాడు మహాత్మా గాంధీజీ. కాబట్టి అతడి స్పీడ్ని అందుకునే వాళ్ళని తీసుకొని వెళ్ళినాడు మహాత్మా గాంధీజీ వాకింగ్కి, అంటే సాల్ట్ మార్చ్కి అనమాట. ఇది సాల్ట్ మార్చ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే గాంధీజీ యొక్క ఆశ్రమం అనేది ఉంది, సబర్మతి ఆశ్రమం, గుజరాత్. అక్కడి నుండి దండి వరకు, ఇక్కడ మనకు కోస్టల్ ఏరియా అనేది ఉంది, ఇక్కడ మనకు కోస్టల్ ఏరియా వస్తుంది. ఇక్కడ గుజరాత్లో నుండి మ్యాప్ అనేది బాగా రాలేదు, ఇక్కడ దాండి కోస్ట్ వరకు మనకు కోన్కన్ కనాద్ లాస్ట్ ఇయర్ చదువుకున్నాం కండి, మలబార్ కోస్ట్ అవన్నీ. అక్కడ మనకు కోన్కన్ కోస్ట్ దాండి అనేది ఉంది, దాండి కోస్ట్. అక్కడి వరకు సబర్మతి ఆశ్రమం నుండి, గాంధీ యొక్క సబర్మతి ఆశ్రమం నుండి దండి కోస్ట్ వరకు ఈ సాల్ట్ మార్చ్ అనేది రన్ అవుతుంది. ఇది 240 మైల్స్ ఉంది. ప్రతిరోజు 10 మైల్స్ నడవాల్సి ఉంటుంది గాంధీజీ. అది టార్గెట్గా పెట్టుకున్నాడు గాంధీజీ. అలాగే మధ్య మధ్యలో కొంతసేపు రిలాక్స్ అయ్యేవాళ్ళు మహాత్మా గాంధీజీ. మైల్స్ అంటే మనకు 1.6 కిలోమీటర్స్ అని వస్తుంది, ఓకేనా. 1 మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంత ఇంపార్టెంట్గా 240 మైల్స్ అని రాస్తే సరిపోతుంది మనకి, అంత డీప్గా వెళ్ళరు మ్యాథ్స్ లాగా, ఓకేనా. ఇప్పుడు మనకు గాంధీజీ రిలాక్స్ అయినప్పుడు అతడి యొక్క స్పీచ్లు కావచ్చు, అవి వినడానికి పక్కనుండే విలేజెస్, ఎక్కడైతే ఆగినాడో పక్కనుండే విలేజర్స్ అందరూ వచ్చి అతడి యొక్క స్పీచెస్ కావచ్చు, గాంధీజీ యొక్క స్పీచెస్ కావచ్చు, గాంధీజీ స్వరాజ్ గురించి ఏం చెప్తాడో అది వినేవాళ్ళు. తర్వాత ఈ దండి కోస్ట్కి ఎప్పుడు చేరుతాడంటే 24 డేస్ తర్వాత చేరుతాడు. 11th మార్చ్ మొదలుపెట్టి 24 డేస్ తర్వాత చేరుతాడు. అక్కడికి చేరినాక 6th ఏప్రిల్కి చేరుతాడు. అక్కడికి కరెక్ట్ అంటే సరిపోతుంది, 6th ఏప్రిల్ అంటే సరిపోతుంది, 25th అట్లా వస్తుంది. 25 డేస్ అట్లా అయినాయి, మినిమం 24 డేస్ అనేది ఇచ్చిన అప్రాక్సిమేట్గా 25 డేస్ అవుతుంది. 6th ఏప్రిల్ చేరుకున్నాడు దండి కోస్ట్కి. అక్కడికి చేరుకున్నాక అందరూ ముందరనే బ్రిటిష్ ఆఫీసర్స్ ముందరే చూడు ఇప్పుడు సాల్ట్ తయారు చేస్తాం అని నీటిని మరగబెట్టి దాంట్లో నుండి సాల్ట్ అనేది గాంధీజీ స్టార్ట్ చేస్తారు. అలా తయారు చేస్తాడు. అలా తయారు చేసి సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్కి నాంది పలుకుతాడనమాట గాంధీజీ, మహాత్మా గాంధీజీ. ఇలా సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు మహాత్మా గాంధీజీ. దిస్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ది సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. ఇదే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అయిందనమాట మనకు. హౌ వాస్ దిస్ మూమెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్? ఇప్పుడు మనకు ఒక ప్రశ్న అనేది వస్తుందా రాదా? ఓకే, ముందు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చదువుకున్నాం. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏమి? బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఎందుకు రూల్ చేస్తారంటే మన యొక్క కోఆపరేషన్ ఉంది కాబట్టి కోఆపరేషన్ తీసేద్దాం, అది మనకు అర్థమైంది. నాన్ కోఆపరేషన్ అంటే కోఆపరేషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అంటే ఏమో చూద్దాం. పీపుల్ వర్ నౌ ఆస్క్డ్ నాట్ ఓన్లీ టు రిఫ్యూజ్ కోఆపరేషన్ with the British as they had done in 1921 to 22 but also to break the colonial rules. ఇప్పుడు సివిల్ డిసోబిడియన్స్ మీనింగ్ వచ్చేసి మనకు ఇప్పుడు 1921-22లో జరిగిన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో నువ్వు కేవలం కోఆపరేషన్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో నువ్వు కోఆపరేషన్ ఇవ్వద్దు, అలాగే ఆ బ్రిటిష్ లాస్ ఏవైతే ఉన్నాయో రూల్స్ రెగ్యులేషన్స్ వాటిని ఫాలో కూడా అవ్వద్దు. అదే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అంటే అవి అయితే సివిల్ లాస్ ఉన్నాయో వాటిని డిసోబే చేయం. నేను
మీ లాస్ని ఫాలో అవ్వను, మీ లాస్కి మీరు చెప్పినట్టు నేను వినను అని డిసోబే చేయి అని చెప్తున్నాను మహాత్మా గాంధీజీ. వాటి యొక్క లాస్ని వైలేట్ చేయండి అంటున్నారు. ఈనాము పో అని చెప్పు అని చెప్తున్నారు. ఇదిగోండి మనం ఇక్కడ చూసినాం అనుకోండి, దాండీ మార్చ్ అనమాట. ఇదిగోండి చాలామంది ఉన్నారు ఇలా చూడండి, బాగా బలసాలు ఉన్నట్టున్నారు, నాకైతే పిక్చర్లో కనబడిస్తున్నాడు. Thousands in different parts of the country broke the salt law, manufactured salt and demonstrated in front of government salt factories. As the movement spread, foreign cloth was boycotted and liquor shops were picketed. Peasants refused to pay revenue and chowkidari taxes. Village officials resigned, and in many places forest people violated forest laws, going into reserved forest to collect wood and graze cattle. ఇప్పుడు ఈ మూమెంట్ కూడా ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. తర్వాత బ్రీఫ్గా తెలుసుకుందాం, ఎక్కడెక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేసినా అది తెలుసుకుందాం. ఇక్కడ నార్మల్గా ఓవర్వ్యూ తెలుసుకున్నామంటే, ఇంకా గాంధీజీ తయారు చేసిన దండి కోస్టులు సాల్ట్ అనేది ఇప్పుడు ప్రతి చోట అట్లనే గాంధీజీ అక్కడ తయారు చేసిన, ఇక్కడ కూడా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు చెప్దాం అని ఉన్నారు. ఏం చేసినారు, చాలా ప్లేసెస్లో సాల్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసినారు. అది ముఖ్యంగా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినారు, సాల్ట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చూడండి, బ్రిటిష్ ఫ్యాక్టరీస్. దాని ముందరికి వెళ్ళి చూడు మేము ఉప్పు తయారు చేస్తాం, ఏం బిక్కుంటావు బిక్కు అని చెప్తున్నారు మన ఇండియన్స్. తర్వాత ఫారెన్ క్లాత్ యాజ్ యూజువల్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎట్లా చేసినారు, కొన్ని అట్లనే చేసినారు. ఫారెన్ క్లాత్ రానికోన్ చేసినారు. అలాగే లిక్కర్ షాప్స్ ఏవైతే దాని ముందు కూర్చొని స్ట్రైక్స్ అనేవి చేసినారు. తర్వాత ఇక్కడ మనకు ఒక టర్మ్ అనేది వస్తుంది, చౌకీదారీ ట్యాక్సెస్ అనేది. చౌకీదారీ ట్యాక్సెస్ అంటే ముందు చౌకీదారీ అంటే రాత్రిపోతే మనకి ఇక్కడ చూస్తారు చూడే జాగే రహో అని ముందు వచ్చేవాళ్ళు గుర్కాలు అనేవాళ్ళు మనము. అలా రాత్రిపొద్దు కావచ్చు, పొద్దున పూట్ల కావచ్చు, ఒక విలేజ్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. చూడండి ఎంత అన్యాయం చూడండి. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే చాలా వరకు విలేజెస్ అనేది అప్పుడు అడవుల పక్కన అట్లుండేటివి, కాబట్టి టైగర్స్ అవి రాకోకుండా ప్రొటెక్ట్ చేసేందుకు బ్రిటిష్ ఆఫీసర్స్. అలాగే రాత్రి పొద్దు దొంగలు తిరుగుతుంటారు, వాళ్ళ నుండి కూడా ప్రొటెక్ట్ చేయడానికి. కానీ అలా ప్రొటెక్ట్ చేసినందుకు వాళ్ళ విలేజర్స్ చౌకీదారీ ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. అలా ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎంత అన్యాయం చూడండి. అలాగే పీజెంట్స్ దగ్గర నుండి ఏదైతే రెవెన్యూ తీసుకునే వాళ్ళు పీజెంట్స్ దాన్ని పే చేయము, ఏం చేసుకుంటారో చేసుకో అన్నారు. తర్వాత మెనీ ప్లేసెస్లో ఏవైతే ఫారెస్ట్ లాస్ ఉన్నాయో బ్రిటిష్ అఫీషియల్స్ ద్వారా ఉండే ఫారెస్ట్ లాస్, వాటిని వైలేట్ చేసినారు. బ్రిటిష్ అఫీషియల్స్ ఏం చెప్పినారు, రిజర్వ్డ్ ఫారెస్ట్లోకి రావద్దండి, మీ గోడలు ఏవైతే ఉంటాయో గోట్స్ షీప్స్ వాటిని మేతకు తీసుకొని రావద్దండి. తర్వాత మీ యొక్క ఫైర్వుడ్ వాటిని కలెక్ట్ చేయొద్దండి అని చెప్పినారు. కానీ వైలేట్ చేయలేదు కదా లాస్ అనేటివి, ఆ లాస్ని ఫాలో అవ్వకూడదు. అందుకే మన ఇండియన్స్ ఫారెస్ట్లోకి, ట్రైబల్స్ ముఖ్యంగా వెళ్ళి ఫారెస్ట్లోకి, నువ్వు వెళ్ళొద్దు అనగా ఫారెస్ట్లోకి మేము వెళ్తాం, గాంధీ చెప్పినాడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంట, పోదాం, మా క్యాటల్ని మేతకు వేస్తాం, ఫైర్వుడ్ని కలెక్ట్ చేసుకోండి, ఏం పిక్కు అన్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని ప్లేసెస్లో మనం గమనిస్తే ఈ మూమెంట్ ఎలా జరిగిందో, ఊరికే ఇక్కడ నుండి ఏం క్వశ్చన్ ఏం రాదు మనకు. ముఖ్యంగా ఎందుకు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈజ్ సాల్ట్ మార్చ్, వై సాల్ట్ ఓన్లీ టేకెన్ మహాత్మా గాంధీ ఏ పవర్ఫుల్ సింబల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని అడిగితే ఇప్పుడు ఎక్కడి వరకు రాస్తారంటే మీరు కరెక్ట్గా చెప్తాను వినండి, కరెక్ట్ ఇక్కడ వరకు రాయండి, ఈ పేరా వరకు రాయండి, కొన్ని పాయింట్స్ తయారు చేసి మీరు రాయండి. ముఖ్యంగా సాల్ట్ ఎందుకు, తర్వాత ఎక్కడ నుండి 240 మైల్స్ 10 మైల్స్ దాండీ కోస్ట్కి సబర్మతి ఆశ్రమం నుండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏమి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటే డిఫరెన్షియేట్ చేసి చెప్పండి, ఎట్లా మొదలైంది, చౌకీదారీ ట్యాక్సెస్ అబాలిష్ చేసినారు, అబాలిష్ కాదు ఈనట్లే చౌకీదారీ ట్యాక్సెస్ గురించి డిసోబే చేసేసినారు లాని. Worried by the developments, the colonial government began arresting the Congress leaders one by one. This led to the violent clashes in many places. When Abdul Ghaffar Khan, a devotee disciple of Mahatma Gandhi, was arrested in April 1930, angry crowds demonstrated in the streets of Peshawar, facing armored carts and police firing. Many were killed. A month later, when Mahatma Gandhi himself was arrested, industrial workers in Sholapur attacked police posts, municipal buildings, lockouts and railway stations, all structures that symbolized British rule. A frightened government responded with a policy of brutal repression. Peaceful satyagrahis were attacked, women and children were beaten and about 1 lakh people were arrested. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇదేదైతే మూమెంట్ బలపడదాము బ్రిటిష్ గవర్నమెంట్ చూసినాక, కొలోనియల్ గవర్నమెంట్ చూసినాక దీన్ని ఆపడానికి స్టార్ట్ చేసింది, ప్రయత్నాలన్నీ స్టార్ట్ చేసింది అనమాట.
ఏం చేసిందంటే కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది, ఒకరి తర్వాత ఒకరిని. తర్వాత ఇలా అరెస్ట్ చేసినందుకు చాలా ప్లేసెస్లో మా కాంగ్రెస్ లీడర్స్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని స్ట్రైక్ కూడా దిగే వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్ ఏరియా అనొచ్చు. ముందు పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏరియా అనొచ్చు. ఇక్కడ మనకు పైన ఇట్లా వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకు పాకిస్తాన్ అనేది వస్తుంది కదా. ఇక్కడ మనకు ముఖ్యంగా వెస్ట్ సైడ్ మనకు అబ్దుల్ గఫర్ ఖాన్ గాంధీజీ యొక్క ప్రియ శిష్యుడిగా ఉన్నాడు. గాంధీజీ యొక్క ప్రియ శిష్యుడు అనమాట అబ్దుల్ గఫర్ ఖాన్, డివోటీ డెసిబుల్ అనమాట. ఇతడు ఇక్కడ పాకిస్తాన్ ఏరియా అనొచ్చు, పంజాబ్ పాకిస్తాన్ ఏరియాలో ఏదైతే మూమెంట్ ఉంటుందో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కావచ్చు, వేరే మూమెంట్స్, వాటిని ఇక్కడ చూసుకునేవాడు అనమాట. ఎవరు? అబ్దుల్ గఫర్ ఖాన్. ఇతన్ని అరెస్ట్ చేస్తారు ఒకసారి ఏప్రిల్ 1930లో. అప్పుడు చాలామంది అబ్దుల్ గఫర్ ఖాన్ని రిలీజ్ చేయాలి అని పెషావర్ స్ట్రీట్లో ఏదైతే పోలీస్ కార్లు ఉంటాయో వాటన్నిటిని పగులుగొడుతూ వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళు ఫైరింగ్ కూడా చేస్తారు. ఇలా మనకు ఇక్కడ ఈ పార్ట్ అనేది చెప్పినారు. తర్వాత ఒకసారి వచ్చేసరికి ఈ మూమెంట్లో భాగంగా ఒకప్పుడు మహాత్మా గాంధీజీని కూడా అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఏం జరిగింది? షోలాపూర్ విలేజ్లో చాలా వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళందరూ వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క మున్సిపల్ బిల్డింగ్స్, పోలీస్ స్టేషన్స్, లా కోర్ట్స్, రైల్వే స్టేషన్ వాటిని మా గాంధీజీని అరెస్ట్ చేస్తావరా, ఎంత ధైర్యం నీకు అని అట్లా షోలాపూర్ విలేజెస్ అట్లా బ్రిటిష్ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసినారనమాట. తర్వాత ఏం జరిగింది? పీస్ఫుల్ సత్యాగ్రహీస్ వర్ అటాక్డ్. ఎవరైతే పీస్ఫుల్గా నాన్ వైలెన్స్ మెథడ్లో ఈ మూమెంట్ని జరుపుతున్నారో వాళ్ళపైకి షూట్స్ అనేవి జరిగినాయి, గన్ షూట్స్ అనేవి జరిగినాయి. దానివల్ల 1 lakh పీపుల్ అనేవాళ్ళు చనిపోయినారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది అంటే ఇది మనం ఒక ఫ్యాక్ట్స్ లాగా చదువుతున్నాం. ఎట్లా? అబ్దుల్ గఫర్ ఖాన్ ఉండేవాడు అక్కడ ఒకసారి, తర్వాత అతన్ని అరెస్ట్ చేసినప్పుడు షోలాపూర్లో గొడవలు అనేవి జరుగుతాయి, స్ట్రైక్స్ అనేవి జరుగుతాయి. తర్వాత గాంధీజీని అరెస్ట్ చేసినప్పుడు పెషావర్లో ఇక్కడ షోలాపూర్ విలేజెస్ గాంధీజీకి తరపున పోరాడతారు. ఈ ఫైర్ షాట్స్లో పోరాటంలో ఇండియన్స్ 1 lakh పైగా చనిపోయినారు. ఇలా ఫ్యాక్ట్స్ అనేవి చదువుతున్నాం. ఇవి రాసిన మేలే మార్క్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ మహాత్మా గాంధీజీ వన్స్ again decided to call off the movement and entered into a pact with Irvin on 5th March 1931. By this Gandhi-Irvin pact, Gandhiji consented to participate in a round-table conference. The Congress had boycotted the first round-table conference in London, and the government agreed to release the political prisoners. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిచ్యువేషన్ అనేది చాలా భయంకరంగా అవుతుంది. ఎట్లయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో వైలెంట్ అవుతుందో ఇక్కడ కూడా వైలెంట్ అవుతుంది. అందుకు గాంధీజీ ఏం చేసిన అంటే సర్లే ఇంకా ఈ లార్డ్ ఇర్విన్తో ఒక ఒప్పందానికి అనేది వద్దామని ఒక ప్యాక్ట్ అనేది చేసుకుంటారు ఇద్దరు. ఎవరెవరు? మహాత్మా గాంధీజీ మరియు ఎవరు? లార్డ్ ఇర్విన్. వీళ్ళిద్దరి మధ్య ఒక ప్యాక్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ ప్యాక్ట్నే మనము గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం. ఎప్పుడు చేస్తారు? 5th March 1931. 1936 ఏప్రిల్ మనకు స్టార్ట్ అవుతుంది సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఓకేనా? 5th March 1931లో మనకు ఆల్మోస్ట్ 1 year అనొచ్చు, 10-11 months అట్లా వస్తుంది, 12 months దాకా, 12 months హాఫ్లో అట్లా. 5th March 1931 మనకు గాంధీజీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ చేయించేసుకుంటారు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. ఈ ఇర్విన్ ప్యాక్ట్ ప్రకారం ఏదైతే మూమెంట్ ఉందో గాంధీజీ దాన్ని కాల్డ్ ఆఫ్ చేసేలా. తర్వాత గాంధీజీ లార్డ్ ఇర్విన్తో పాటు లండన్కి పోలా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడానికి. అలాగే రెండో కండిషన్ వచ్చేసి గాంధీజీ ఇప్పుడు కాల్డ్ ఆఫ్ చేసినాడు కదా, ఇంకో రెండో కండిషన్ వచ్చేసి గాంధీజీ ఇది అడిగినాడు, ఎవరైతే మీరు అరెస్ట్ చేసినారో మా యొక్క ఇండియన్స్ని కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ని కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ని వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి. మూమెంట్లో భాగంగా మీరు ఎవరినైతే అరెస్ట్ చేసినా వాళ్ళందరినీ రిలీజ్ చేయాలని ఇలా గాంధీజీ ఒకటి అడిగితే బ్రిటిష్ గవర్నమెంట్ రెండు తీసుకుంది. అలాగే గాంధీజీ ఇది కూడా అనుకోండి, సర్లే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి వెళ్తున్నాం కదా, అక్కడ ఏమన్నా మాట్లాడదాం మన ఇండియా తరపున, వదిలేయండి అట్లా మాట్లాడదాం, రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ వెళ్ళి చూస్తే అక్కడ గాంధీజీ వెంట్ టు ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ December 1931, బట్ ద నెగోషియేషన్ బ్రోక్ డౌన్ అండ్ హీ రిటర్న్ డిసప్పాయింటెడ్. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కడు తన మాటినట్లే, అందరూ వాళ్ళకి నచ్చింది, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇండియాని ఇలా చేద్దాం, నువ్వు మాతో కలిసిపో అలానే మాట్లాడుతాను. గాంధీజీకి నచ్చలే, చాలా డిసప్పాయింట్ అయినాడు, తిరిగి వచ్చేసినాడు. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఇండియాకి ఇది గమనించినాడు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ప్రకారం ఏం జరిగింది,
లార్డ్ ఇర్విన్ ఇండియన్స్ అందరినీ వదిలేయాలి, ఇది మనకు ఒప్పందం అనేది జరిగింది. కానీ అలా జరగలే. ఏం జరిగింది అంటే, అలా వదిలేకోకుండా పీజెంట్స్ని, ఎవరైతే పీజెంట్స్ ఉంటారో మనకు పీజెంట్స్ కాదు సారీ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ని, వాళ్ళని వదిలేకుండా ఇంకా ఎక్కువ మందిని అరెస్ట్ చేసినారు. అది జరిగింది. బ్యాక్ ఇన్ ఇండియా హీ డిస్కవర్డ్ దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ బిగన్ ఏ న్యూ సైకిల్ ఆఫ్ రిప్రెషన్. కొత్త తరహాలో అరెస్ట్ చేయడము, వీళ్ళని అనకతొక్కడం అది మొదలుపెట్టింది బ్రిటిష్ గవర్నమెంట్. గఫర్ ఖాన్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ వర్ బోత్ ఇన్ జైల్. జవహర్ లాల్ నెహ్రూని కూడా జైల్లోకి వేసినారు బ్రిటిష్ గవర్నమెంట్. ద కాంగ్రెస్ హ్యాడ్ బిన్ డిక్లేర్డ్ ఇల్లీగల్ అండ్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్ హ్యాడ్ బిన్ ఇంపోజ్డ్ టు ప్రివెంట్ మీటింగ్స్, డెమాన్స్ట్రేషన్ అండ్ బాయ్కాట్స్. కాంగ్రెస్ పార్టీనే ఇల్లీగల్ పార్టీగా డిక్లేర్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అర్థమవుతుందా మీకేం? కాంగ్రెస్ పార్టీనే ఇల్లీగల్ పార్టీగా డిక్లేర్ చేసింది ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. తర్వాత కొన్ని మెజర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఎట్లా? ఎక్కడ మీటింగ్స్ అనేది జరుపుకోకూడదు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇండియన్స్, డెమాన్స్ట్రేషన్స్ అదేంటి ప్రచారాలు అనేవి చేయకూడదు, స్పీచెస్ అనేవి వేయకూడదు. తర్వాత బాయ్కాట్స్ అనేది ఆపడానికి, ఇండియన్స్ యొక్క బాయ్కాట్స్ ఆపడానికి మెజర్స్ అనేది తీసుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఇదంతా చూసి మహాత్మా గాంధీజీకి ఎక్కడో కాలింది, ఎక్కడో ఫుల్ కోపం వచ్చింది. దానికి ఏం చేసినారు? మళ్ళీ రీలాంచ్ చేసినాడు. కాల్డ్ ఆఫ్ చేసిన సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ మళ్ళీ రీలాంచ్ చేసినారు. ఫర్ ఓవర్ ఏ ఇయర్ ద మూమెంట్ కంటిన్యూడ్, బట్ బై 1934 ఇట్ లాస్ట్ ఇట్స్ మూమెంటమ్. ఇప్పుడు గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్ ప్రకారం మూమెంట్ని స్టాప్ చేస్తే లార్డ్ ఇర్విన్ నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పిలుచుకుపోతాం, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీజీ రాలేదు, ఒప్పుకోలే. మనకు అక్కడ కూడా గమనించినాం, డొమైన్ స్టేటస్ ఇస్తాము మీరు మాతో రండి అని అడిగినాడు అప్పుడే అక్కడ లార్డ్ ఇర్విన్, కానీ ఒప్పుకోలేదు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పోయినారు, కానీ అక్కడ నచ్చలే. వెనకాలకు వచ్చి చూస్తే లార్డ్ ఇర్విన్ ఏమైతే ప్రామిసులు చేసినాడో వాటి రెండింటిని ఫుల్ఫిల్ చేయలే, ఇంకా దారుణంగా చేసినాడు పరిస్థితుల్ని ఇండియాలో. అందుకు గాంధీజీ కోపం వచ్చి ఇట్లా చేస్తావరా చూడు 1934లో మళ్ళీ స్టార్ట్ చేసినారు, గాంధీజీ రీలాంచ్ చేసినారు దేన్ని? సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. కానీ అది చూస్తే మాత్రం సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయలేరు. ప్రజలకు కూడా విసుగొచ్చేసింది. ఏంది ఎప్పుడో మూమెంట్ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ కాల్డ్ ఆఫ్ చేస్తాడు మహాత్మా గాంధీజీని. విసుగొచ్చేసి 1934 మూమెంట్ 1934 కాదు తప్పు చెప్పిన, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనకు క్లారిటీ లేదు. అలా స్టార్ట్ చేసినాక గాంధీజీకి కూడా అర్థమవుతుంది ఎవరు పార్టిసిపేట్ చేయట్లా, మన మీద నమ్మకం అనేది కోల్పోతున్నారు. వాళ్ళకి కూడా విసుగొచ్చేసింది. ఏంది గాంధీజీ ఎప్పుడు వస్తాడు, మూమెంట్ స్టార్ట్ చేద్దామంటాడు మళ్ళీ కాల్డ్ ఆఫ్ చేస్తాడు, వాళ్ళకు కూడా విసుగు కొట్టేసింది. అందుకు కొట్టేయడం వల్ల 1934లో మహాత్మా గాంధీజీ కూడా పరిస్థితి అర్థమయ్యి 1934లో మళ్ళీ కాల్డ్ ఆఫ్ చేసేస్తాడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని. రీలాంచ్ చేసిన సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని కాల్డ్ ఆఫ్ చేసేస్తాడు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మనకు ఏం జరుగుతుందంటే గాంధీజీకి 3 విషెస్ అనేది ఇస్తారు కోరుకోమని. ఆ 3 విషెస్లో ఒక విష్ కోరింటే గాంధీజీ చాలా మంచిది. గాంధీజీని అప్పుడు ఇప్పటికీ చాలామంది రెస్పెక్ట్ చేస్తారు, నేను కాదంటే చాలామంది రెస్పెక్ట్ కూడా చేయరు, నేను కూడా ఒప్పుకుంటాను. నేను రెస్పెక్ట్ చేస్తానో చేయను అది నా లోపల ఇష్యూ, అది ఒక కాంట్రడీ అవుతుంది. ఇప్పుడు ఆ విషెస్లో గాంధీజీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్ గవర్నమెంట్ని ఆ 3 విషెస్లో ఒక విష్ కోరింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏం విష్ అంటే మనకు భగత్ సింగ్, ఓకేనా, ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్, అతన్ని అరెస్ట్ చేసింటారు. ఎందుకంటే పార్లమెంట్లో బాంబు వేసినందుకు అతన్ని అరెస్ట్ చేసింటారు. గాంధీజీకి వచ్చిన 3 విషెస్లో ఒక విష్ అడిగిండొచ్చు, ఉరిశిక్ష కూడా పడి ఉంటుంది భగత్ సింగ్. ఆ విషయం కూడా గాంధీజీకి తెలుసు. గాంధీజీకి అన్నీ తెలుసులే. భగత్ సింగ్ని రిలీజ్ చేయమని గాంధీజీ అడిగింటే మాత్రం చెప్తానులే, గాంధీజీ ఒక హీరోగా ఇప్పటికీ ఈ రోజుకి ప్రతి ఒక్క పిల్లోళ్ళు గుర్తుకుండేవాడు. ఎందుకంటే భగత్ సింగ్ యొక్క ఐడియాలజీ కావచ్చు, భగత్ సింగ్ పోరాడే విధానం కావచ్చు, అది తప్పే కానీ మంచి కోసం పోరాడుతున్నాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది మనం గుర్తించాలి. అర్థమవుతుందా? ఇది మాత్రం కోరింటే మాత్రం విష్ అనేది మహాత్మా గాంధీజీ బాగుంటాడు. కానీ మహాత్మా గాంధీజీ అలా కోరలే. ఎందుకంటే అలా కోరినాడు అనుకో మహాత్మా గాంధీజీ ఒక రకంగా భగత్ సింగ్ నాన్ వైలెన్స్లో ఫాలో అయ్యేవాడు. అప్పుడు మహాత్మా గాంధీజీ నాన్ వైలెన్స్ కాదు వైలెన్స్ మెథడ్ ఫాలో అయ్యేవాడు భగత్ సింగ్. ఈరోజు ఏమో జరిగింది, వైలెన్స్ మెథడ్ ఫాలో అవుతాడు భగత్ సింగ్. గాంధీజీ ఏమో నాన్ వైలెన్స్ మెథడు
ఇప్పుడు గాంధీజీ వైలెన్స్ మెథడ్ ఫాలో అవుతున్న భగత్ సింగ్కి బెయిల్ అనేది తెప్పించినాడు, లేకుంటే అరెస్ట్ నుండి విడిపించినాడు అనుకో, గాంధీజీ కూడా వైలెన్స్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందుకే గాంధీజీ భగత్ సింగ్ని రిలీజ్ చేయలేం. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను అనుకోండి, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అలాగే ఎవరి కంక్లూషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎట్లయితే నా కంక్లూజన్ అప్పుడు ఇట్లా చెప్పింటే బాగుంటాయండా అని నాకు అనిపిస్తుందో వేరే వాళ్ళకి అట్లా అనిపించకపోవచ్చు. ఎగ్జాంపుల్ గాంధీజీ, ఓకేనా. ఇక్కడ నుండి మనము ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఈ మూమెంట్లో ఎలా పార్టిసిపేట్ చేసినా అది మనం నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది. తర్వాత మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంది, ఆ మూమెంట్ డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనకు 8 మార్క్స్కి ఏ క్వశ్చన్ వస్తుందంటే ఇదే సాల్ట్ మార్చ్ గురించి వస్తుంది. దాని గురించి మీరు మొత్తం రాయొచ్చు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, 5th March 1931, అక్కడికి వెళ్ళడం, డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ వెనకలు రావడం, మళ్ళీ రీలాంచ్ చేద్దాం, దానికి సపోర్ట్ రావకపోవడంతో గాంధీజీ 1934కి ఆ మూమెంట్ని కాల్డ్ ఆఫ్ చేయడంతో ఇలా జరిగినదంతా మీరు రాస్తే 8 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే నేను ఈ పేరాస్ అనేవి డైరెక్ట్ దింపేవాడినట్టు. ఇప్పుడు మీకు స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు నేను కూడా హిస్టరీ అనుకో స్టోరీ టైప్ చెప్తాను, మీకు పేరా చదివేస్తే దాంట్లో ఉండే ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ స్టోరీ మీకు గుర్తుపెట్టుకుని మీ ఓన్ వర్డ్స్లో రాసిన అనుకో, మీ ఓన్ వర్డ్స్లో రాసిన అది కరెక్ట్ అవుతుంది. ఏమంటే ఇక్కడ ఉంటాయి చూడండి కొన్ని వర్డ్స్, ఇప్పుడు సపోజ్ అనుకోండి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, అట్లాంటి వర్డ్స్ రాసిన అనుకోండి, మీరు అండర్లైన్ చేసిన అనుకో, ముఖ్యంగా మీరు అండర్లైన్ అనేది బ్లాక్ పెన్తో చేయొద్దండి, బ్లూ పెన్తో చేయొద్దండి, పెన్సిల్ ఉంటుందంటే పెన్సిల్తో చేయండి. మీరు ఏ పెన్తో అన్నా రాసుకోండి, ఆన్సర్ మాత్రం పెన్సిల్తో అండర్లైన్ చేయడం మొదలుపెట్టండి, ఓకేనా. ఇది నా సజెషన్ అనమాట. అలా చేస్తే గుడ్ ఇంప్రెషన్, గుడ్ ప్రజెంటేషన్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఇది నా నుండి ఒక మీకు సజెషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి చాప్టర్ 3rd సబ్ చాప్టర్లో నుండి 8 మార్క్స్ క్వశ్చన్, ఒకటి సాల్ట్ మార్చ్ మీద తయారవుతుంది, లేకుంటే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ మీద తయారవుతుంది. నెక్స్ట్ది ఎలా పార్టిసిపేట్ చేసినారు, డిఫరెంట్ సొసైటీస్, సోషల్ గ్రూప్స్, అది మనకు తయారవుతుంది. 3వ క్వశ్చన్ కూడా తయారవుతుంది, ద లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబిడియన్స్. 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుండి మనకు వస్తాయి కాబట్టి బాగా చదువుకోండి. సాల్ట్ మార్చ్ అనేది బాగా అర్థమైంది, ఇక్కడ బాగా అర్థం చేసుకున్నాం. సాల్ట్ మార్చ్ స్టోరీ టైప్ ఒకసారి వెళ్ళి చదివేసినారు అనుకో, ఈ వీడియో విన్నాక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, ఓకేనా. ఒకవేళ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్ అంతా, టాపిక్ అంతా మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి, ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ చూసి వెళ్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ ఇస్తుంది. మేము ఇంకా మీకోసం ఏమైనా స్టార్ట్ చేయడానికి, ఏమైనా థింగ్స్ స్టార్ట్ చేయడానికి మాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా. అంటిల్ దెన్, stay connected, keep learning with Social Science channel.